2011లో ముస్లిం సముదాయం వైపు నుంచి కొంతమంది అల్లరిమూకలుగా బయలుదేరారు. అల్లరిమూకలుగా బయలుదేరి మీటింగులు పెట్టి క్రైస్తవ సాహిత్యాన్ని, క్రైస్తవ బైబిల్ని, క్రైస్తవ సంఘాలని చెరపట్టే ప్రయత్నం చేశారు. దానికి ధీటైన సమాధానంగానే మేము ముందుకొచ్చి మాట్లాడటం మొదలుపెట్టాం. ఇప్పుడు క్రైస్తవ సమాజాల్లో ఒక ప్రభంజనం ఉంది. ఏంటంటే వారు ముందుకొచ్చి క్రైస్తవ సిద్ధాంతాన్ని, క్రైస్తవ పుస్తకమైనటువంటి బైబిల్ను వ్యతిరేకించి క్రైస్తవ సమాజాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎవరు సిద్ధాంతపరంగా ఎవరు ఊరుకోరు, అందరూ మాట్లాడతారు. ఎందుకంటే సఫిషియెంట్ ట్రైనింగ్ ఇవ్వగలిగాం కాబట్టి ముస్లిం పక్షంగా. అలాగే ఎవరైతే కొంతమంది ఈ అల్లరి మూకలుగానే నేను ఎవరినైతే పిలుస్తానో ఆ అల్లరి మూకలు రాసినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ అల్లరి మూకలు రాసినటువంటి పుస్తకాల్లో మీరు అడిగిన పుస్తకం ఒకటి రాజీవ్ మల్హోత్రా గారు. ఆయన నేను స్కాలర్గా చూడను, ఆయన నేను భాస్కర్ రాజు గారు మాట్లాడుతూ అన్నారు ఆయన కొన్ని రుజువులు కూడా ఇస్తారు అని. ఆయన ఇచ్చిన రుజువుల్లో ఏ ఒక్కటి కూడా ప్రామాణికమైన రుజువుగా ఆయననే నిరూపించుకోమని నేను ఉత్తరం రాసి మరీ పిలిచాను. పిలిస్తే ఆయన వస్తానన్నారు. మొదటగా నా దగ్గర ఈమెయిల్ ట్రైల్ ఉంది, మీరు కనెక్షన్ ఇస్తే నేను అందరికి కూడా చూపించగలుగుతాను. నేను రాసినటువంటి ఉత్తరానికి ఆయన స్పందించారు. నేను మా మిత్రుడైనటువంటి నరేంద్ర సాహు గారు మేము రాస్తే స్పందించాడు, వస్తానన్నాడు. ఆ తర్వాత మా డినామినేషన్ అడిగాడు, మేము చెప్పాము మేము క్రైస్తవ సముదాయం తరఫుగా వస్తామని చెప్పాము. ఆ తర్వాత ఆయన మేము చేసినటువంటి పనిని, మేము చేసినటువంటి చర్చలను చూశారేమో కాబోలు, ఒకవేళ చూసుండొచ్చు. ఆ తర్వాత ఆయన మేము మీతో చర్చ చేయము అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది జరిగినటువంటి సత్యం. సో క్రైస్తవ సముదాయం ఎప్పుడూ కూడా ఎవరిని కించపరిచి మాట్లాడటానికి మొదటిగా అడుగు వేయదు. ఎందుకంటే అది మా సిద్ధాంతం కాదు. మా సిద్ధాంతం ఏమిటి అని అంటే మాలో ఉన్నటువంటి సత్యాన్ని స్పష్టంగాను, నిర్భయంగాను, సహేతుకంగాను ప్రజలకు చెప్పటం మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను టీవీ మాధ్యమం ద్వారా, అలాగే పరస్పర చర్చల ద్వారా, అలాగే సహేతుకమైనటువంటి మంచి ఫ్రెండ్షిప్ అంటాం కదా, స్నేహభావంతో చెప్పుకోవటానికి మేము ఎప్పుడు ఇష్టపడతాం. అది రాజ్యాంగం ఇచ్చేటటువంటి హక్కు కూడా. అయితే ఆ హక్కును దుర్వినియోగం చేస్తూ ఎవరైనా క్రైస్తవ భావజాలాన్ని దుయ్యబట్టే ప్రయత్నం చేస్తే, క్రైస్తవ భావజాలంలో దాన్ని ఏమంటారు, లేని తప్పులు ఉన్నవి చూపిస్తే ఇబ్బంది ఏమీ లేదు. ఆత్మావలోకనం చేసుకోవడంలో క్రైస్తవ సమాజం ఎప్పుడూ వెనకంజ వేయదు. క్రైస్తవ సమాజం ఆత్మావలోకన, ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉంది కాబట్టి ఈరోజు మనుగడలో ఉంది. సో ఆత్మవిమర్శ, ఆత్మావలోకనం చేసుకోవడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు, వారిలో ఉన్నటువంటి పుండ్లు, వారిలో ఉన్నటువంటి గజ్జి, వారిలో ఉన్నటువంటి భయంకరమైన ఈ అణగదొక్కేటటువంటి ఈ వివక్షతో కూడినటువంటి భావజాలం పెట్టుకుని క్రైస్తవ సంఘం పైన, క్రైస్తవ భావజాలం పైన మాట్లాడటానికి, విరుచుకుపడటానికి, వారిని విభజించి పాలించే ప్రయత్నం చేయటానికి, క్యాస్ట్ బేస్ మీద ఎవరైతే ముందుకు వచ్చారో అలాంటి వారిని ఎదుర్కోవటానికి, వారి యొక్క తెలివి తక్కువతనాన్ని ప్రజలకు చూపించడానికి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మేము ముందుకు వచ్చాం. ఇందులో ఏ ఇబ్బంది లేదు, అది ఒప్పుకుంటున్నాను అందరి ముందు. మేము వచ్చాం, విమర్శించాం, కానీ వారు చేసిన విమర్శకు ప్రతి విమర్శ చేశాం తప్ప మేము సొంతంగా ముందుండి చేసిందేం కాదు.